దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరి నిర్మలా సీతారామన్తో సుదీర్ఘ చర్చలు జరిపి రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అపూర్వ స్వాగతం పలికింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సీఎంఓ అధికారులతో దావోస్ పర్యటనపై చర్చించారు. 3 రోజుల పాటు ఆయా కంపెనీల సీఈఓలు, చైర్మన్లు, ప్రతినిధులతో వివిధ రంగాల్లో పెట్టుబడులపై జరిపిన చర్చలను అధికారులకు వివరించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలను అధికారులకు తెలిపి రానున్న 6 నెలల కాలంలోనే వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరిగిన చర్చల కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, పలు సంస్థల సీఈఓలు, ఆయా దేశాల మంత్రుల బృందాలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నాయని, అందుకు ఆయా శాఖలు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దిగ్గజ కంపెనీల సీఈఓలతో జరిగిన చర్చలపై సంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి పెట్టుబడులు పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీలతో నిరంతర సమీక్షలు, సంప్రదింపులు జరపడం ద్వారా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చూడాలని, వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిఎస్ విజయానంద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 4 రోజుల పాటు నిర్విరామంగా చర్చలు జరిపిన అలుపెరగని నేత నారా చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రిని కలిసి తన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పోలవరం, అమరావతి, ఉక్కు ప్యాకేజీ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికపై పోస్ట్ పెడుతూ రాష్ట్రాభివృద్ధి, పోలవరం, అమరావతిపై చర్చించాం. విశాఖ ఉక్కుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపాం అని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇది ఇలా ఉంటే దావోస్ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం విమానాశ్రయంలో ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎవరైనా సుదీర్ఘ ప్రయాణం చేసి 4 రోజులు అలుపు లేకుండా సొలుపు లేకుండా తిరిగిన వ్యక్తి గంట టైం దొరికితే విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విమానాశ్రయంలో కల్పించిన మంత్రితో కూడా భేటీ అయి గంటకు పైగా చర్చించినట్టు సమాచారం. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెడుతూ రేపటి మూల స్తంభాలుగా నేటి ఆడబిడ్డలు ప్రకాశించేలా చేస్తాం. ఆడబిడ్డల భద్రత, శ్రేయస్కే మా ప్రథమ ప్రాధాన్యత. సమాన అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా భవిష్యత్తును నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తొలినాళ్ళలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆడపడుచుల ఆర్థికాభివృద్ధికి ఎంత తోడ్పాటు అందించారో, ఎంత కృషి చేశారో మనకు తెలుసు. అలాగే ఈసారి సూర్యఘర్ పథకం పేరుతో ప్రతి ఇంటిపైన ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని ఇంటికి అవసరమైన విద్యుత్ వాడుకోవడంతో పాటు ప్రతి ఇంటికి సోలార్ ఫలకాల ఏర్పాటుపై కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆడబిడ్డలపై ఎంత అభిమానమో, ఎంత ప్రేమ ఉంటుందో దావోస్ పర్యటనలో కూడా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడిన సందర్భం మనం విన్నాం. అంటే ఆడపడుచులు రోజుకి 3 గంటలు 4 గంటలు పని చేసినా ఆర్థిక అభివృద్ధి చెందడంతో పాటు ఆ కుటుంబానికి, తద్వారా సమాజానికి, దేశానికి అండగా నిలబడతారన్న ఆశతో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. అదండి చంద్రబాబు నాయుడు గారికి ఆడపడుచుల పట్ల ఉన్న నిబద్ధత, ప్రేమ, అభిమానం. ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. ఆ ఆడబిడ్డ ఆర్థిక అభివృద్ధి సాధిస్తే తద్వారా బోల్డ్ ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన బలమైన విశ్వాసం.